హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి బ్లాగ్లో వచ్చేసి నేను డిజైన్ చేసిన ఒక 2 ఫుల్లీ బ్రైడల్ వర్క్స్ అని చెప్పొచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చేసాయి. రేపు మార్నింగ్ అయితే అవి డెలివరీ అనమాట, తీసుకెళ్ళిపోతారు. సో అందుకని ఇప్పుడైతే కొంచెం హడావిడిగా వీడియో అనేది మీకు ఒకసారి చేసి చూపించేద్దాం అన్నట్లు వీడియో చేస్తున్నాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చాయండి. కాకపోతే హెవీ వర్క్ అనమాట. కంప్లీట్ మనకు ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. హెవీ వర్క్ అనమాట. ఎలా వచ్చాయి అనేది అయితే నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే శారీ చూపించేస్తాను. మంచి బ్లూ అండ్ గ్రీన్ అనమాట శారీ. ఇలా వస్తుంది. సో ఓవరాల్ గా లోపలంతా కూడా మనకు బ్లూ శారీ అనమాట. మనకు లైటింగ్ లో వచ్చి కొంచెం షేడ్ లాగా అనిపిస్తుంది. గ్రీన్ పైన ఇలా బుటాస్ అండ్ బ్లూ అనమాట. సో శారీ అంతా లోపల మనకు బ్లూ అండ్ గ్రీన్ తోనే ఉంటుంది అనమాట. బాడీ పార్ట్ వచ్చి గ్రీన్ ఉంటుంది. గ్రీన్ కూడా మనకు మిక్సింగ్ గ్రీన్ అనమాట. సో బ్లూ అనమాట. సో ఇలా వస్తుంది శారీ అనేది. యాక్చువల్లీ మేము స్టిచింగ్స్ కూడా చెయ్యాలనుకుంటున్నాను, బట్ మంచి టైలర్స్ అయితే దొరకట్లేదు. సో దానివల్ల కొంచెం పెండింగ్ పడుతుంది. దొరికి సెట్ అవ్వడం లేదనమాట టైలర్స్. సో దానికి బ్లౌజ్ అయితే బ్లూ పైన అనమాట. సో ఇలా వచ్చింది. బాగుంది కదా వర్క్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఇలా వచ్చింది. చాలా బాగుంటుందండి ఈ డిజైన్. నిజంగా స్లీవ్స్ అనేది చాలా హైలైట్ అవుతుంది అనమాట ఇది. సో సెకండ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇదైతే నేను మీకు మిషన్ పైన చూపిస్తున్నాను. మనకు ఒక్కొక్క లుక్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది వచ్చి డబల్ షేడ్ లాగా వస్తుంది అనమాట. మన మెహందీ గ్రీన్లోనే లైట్, అంటే మనకు ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఎట్లా వస్తుందో అలా ఉంటుంది శారీ. శారీ అంతా మనకు కంప్లీట్ బ్లూ పట్టు శారీ అనమాట అది. సో దానికి అలా సింపుల్గా వర్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్. కొన్ని నేనేంటంటే లుక్ బాగుంటాయి కదా అన్నట్లు నేను ఇలా మిషన్ పైన మీకు కొన్ని చూపిస్తున్నాను. మీరు ఇందాక ఫస్ట్ బ్లౌజ్ బ్లూ చూసారు కదా, సో సేమ్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే ప్రజెంట్ చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట. అవుట్లుక్ అయితే చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ నేను ఆ వర్క్ చేసినప్పుడు విత్ స్టిచ్చింగ్తోనే ఇవ్వాలనుకున్నాను, కాకుంటే నాకు అప్పుడు టైలర్స్ అవైలబుల్లో లేరు. ప్లస్ దానికి తోడు నా మిషన్ కొంచెం నేను సర్వీస్కి ఇవ్వాల్సింది. సో అందుకని నేను ఫస్ట్ బ్లౌజ్ అయితే ఫస్ట్ మీకు బ్లూ చూపించాను కదా, అదైతే స్టిచ్ లేకుండా అలాగే ఇచ్చేసాను వాళ్ళకి. నెక్స్ట్ నేను ఇక్కడ మీకు చూపించేవన్నీ కూడా విత్ స్టిచ్డ్ అనమాట. సో మీకు ఇక్కడ నేను వర్క్లో ఉన్నప్పుడే ఫ్రేమ్లో చూపిస్తున్నాను. సో అవుట్లుక్ అయితే నిజంగా ఎంత బాగా వచ్చిందో అండి ఈ డిజైను. నా వాట్సాప్ స్టేటస్లో పెట్టినా కూడా చాలామంది బాగుందని చెప్పారు. సో ఇక్కడ నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న డిజైన్స్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ డిజైన్ అయితే నేను బ్లూలో వచ్చి ఆపోజిట్ కాంబినేషను, క్లాత్ వచ్చి బ్లూ బ్లౌజ్ పైన గోల్డ్ పింక్ వస్తుంది కాంబినేషను. ఇక్కడ వచ్చి పింక్ బ్లౌజు బ్లూ కాంబినేషన్ అనమాట. ఇక్కడ బ్లూ పట్టు శారీ వచ్చింది ఫస్ట్ది. ఇది వచ్చి పింక్ అనమాట. సో దానివల్ల కొంచెం కాంబినేషన్స్ తీసుకున్నారు. చాలా బాగా వచ్చింది శారీస్ అయితే. అండ్ నేను స్టిచెస్ కూడా స్టార్ట్ చేశాను. నాట్ ఓన్లీ వర్క్ కంప్లీట్ అయిన బ్లౌజెస్ కాకుండా నార్మల్ మనం లైనింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా మా దగ్గర స్టిచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను అలా మిషన్ పైన రన్ అవుతున్నప్పుడే నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసి మీకు యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టగలుగుతున్నాను. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేయాలన్న థాట్ ఉంది, కానీ కరెక్ట్గా కుదరడం లేదు టైం అయితే. సో కొంచెం టైం తీసుకుంటున్నాను.
రెండు కూడా స్టార్ట్ చేయడానికి. అండ్ మీకు ఎవరికన్నా కూడా స్టిచింగ్స్ కానీ వర్క్స్ కానీ కావాలంటే వాట్సాప్కి అయితే ఒకసారి మీరు మెసేజ్ చేయండి. నేను వీలు చేసుకొని నేను మీకు ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో అంతా కూడా మీరు వాట్సాప్లో నాకు పెట్టచ్చు మెసేజ్. సో మీకు స్టిచింగ్స్ కానీ వర్క్స్ కానీ అన్నీ కూడా నేను అవైలబుల్ ఇస్తాను. సో బయట నుంచి కూడా నాకు ఆర్డర్స్ వస్తాయి కనుక నేను విత్ స్టిచింగ్తో ఇవ్వాలి అన్న ఆలోచనతో నేను స్టిచింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. కాకుంటే టైలర్స్ అనేవాళ్ళు కరెక్ట్గా దొరకట్లేదు నాకు. కాకుంటే లక్కీగా ఇంతకు ముందున్న ఆవిడే నాకు మళ్ళీ టచ్ అయ్యారనమాట. సో మొత్తానికి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చి సింపుల్ బ్లౌజ్ అనమాట, జస్ట్ పైపింగ్ అనమాట అంతే. శారీ అంతా ఓవరాల్గా ఒకేలా వస్తుంది. సో నెక్కి స్లీవ్స్కి ఓన్లీ పైపింగ్, థ్రెడ్ పైపింగ్ ఇచ్చేయమని చెప్పారు. సో సింపుల్గా అనమాట. సో సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది శారీకి వచ్చేసి మనకు హాఫ్ వైట్తో వస్తుందన్నమాట. కుదిరితే నేను శారీ పిక్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. బార్డర్ ఇలా వస్తుంది. శారీ అనేది ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది కనుక నెక్ పార్ట్ అంతా కూడా జస్ట్ పైపింగ్ ఇచ్చి స్లీవ్స్కి మాత్రం ట్రయాంగిల్స్ ఇచ్చాము. అది కూడా కంప్లీట్ లోడింగ్ అనమాట. మనకి ఇక్కడ బయట ఎక్కడ కూడా థ్రెడ్స్ కానీ ఏమీ కనపడవు. ఫినిషింగ్ అయితే నా దగ్గర చాలా నీట్గా ఉంటుంది. స్టిచింగ్స్ అనేవి ఏంటంటే రకరకాలుగా అనమాట, కస్టమైజ్డ్ అనేది ఇస్తాను నేను. కొంతమందికి బ్యాక్ సైడ్ నడుం దగ్గర హెమ్మింగ్ కావాలంటారు. కొంతమంది నడుం పట్టి మాకు అవసరం లేదు, జస్ట్ పైపింగ్తోనే క్లోజ్ చేసి అన్నీ లోడింగ్లో ఉండాలి, క్లోజ్డ్గా ఉండాలి అంటారు. సో కొంతమంది అయితే కంప్లీట్ హెమ్మింగ్తో కావాలంటారు. సో ఎలా కావాలంటే అలా అనమాట. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా, ఇది కూడా ఏంటంటే నెక్ పార్ట్ వచ్చేసరికి జస్ట్ పైపింగ్ ఇచ్చాము. స్లీవ్స్కి వచ్చేసరికి ఫ్రిల్స్ మోడల్ అనమాట. సో ఈ శారీ వచ్చేసరికి టోటల్గా గ్రీన్ శారీ వస్తుంది, ఫ్యాన్సీ శారీ అనమాట. గ్రీన్ శారీ వస్తుంది, రెడ్ బార్డర్ అనమాట. సో బార్డర్తో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది వచ్చింది. సో దానివల్ల మనము గ్రీన్తో పైపింగ్ అలాగే ఫ్రిల్స్ లాగా ఇచ్చాము. ఇది కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఎలా అడిగితే అలా అన్నట్లు స్టిచ్ చేసి ఇస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ బ్లౌజులు. సో ఇందాక మీరు మిషన్ పైన చూసారు కదా, సో అదనమాట. ఇది మనకు మిషన్ పైన చూసిన దానికి ఇక్కడ చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా నచ్చింది. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించింది మిషన్ పైన, బట్ బ్లౌజ్ స్టిచ్ అయ్యాకైతే అవుట్లుక్ చాలా బాగా వచ్చింది, చాలా బాగుందన్నారనమాట. నాకు కంగారు ఏంటంటే యాక్చువల్లీ ఇవి నేను ఇక్కడ షూట్ చేసే టైంకి డెలివరీ ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళని అలా కూర్చోబెట్టి టకటక చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకోగలిగాను, కానీ ఫొటోస్ మర్చిపోయాను. అందుకనేసి నేను ఫొటోస్ అనేవి స్టేటస్లో పెట్టడం కానీ ఇంకా నా దగ్గర సేవ్ చేసుకోవడం కానీ మిస్ అయ్యాయి. సో చూడాలి, కుదిరితే నేను వాళ్ళని మళ్ళీ కూడా ఫొటోస్ అడగడానికి ట్రై చేస్తాను. సో ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకి ఇలా వర్క్ వస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనమాట. మామూలుగా మనకు వర్క్ అంటే నెక్ బ్యాక్ బార్డర్గా హ్యాండ్స్కి స్లీవ్స్కి వస్తుంది కదా, ఇక్కడ అలా కాకుండా కొంచెం మనకు షోల్డర్ పార్ట్లో రౌండ్గా వస్తుంది అనమాట, ఒక బంచ్ లాగా. కింద వచ్చి ఎలిఫెంట్ వచ్చి చుట్టూ ఒక తీగలాగా అనమాట. లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం దీన్ని కింద బార్డర్ లాగా కూడా డిజైన్ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు అలాగే ఉండాలన్నారనమాట, అది డిస్టర్బ్ అవ్వకూడదు అన్నట్లు. అంటే సో ఓన్లీ పైన బంచ్ లాగా అది మాత్రమే వేసాము. కానీ ఓవరాల్గా శారీకి చాలా బాగా సెట్ అయిందనమాట ఈ బ్లౌజ్ కూడా. ఏదైనా కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్ అయ్యాకే దాని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఫైనల్లీ ఈ బ్లౌజు మనం ఇందాక మగ్గం పైన చూసాం కదా, ఫ్రేమ్ పైన చూసాం కదా, అదనమాట. బట్ ఇది స్టిచ్ అయ్యాక నిజంగా ఎంత బాగా కుదిరిందో. చాలామంది అసలు ఈ బ్లౌజ్ని చాలా బాగుంది అని చెప్పారు. నిజంగా నాకైతే ఫుల్ సాటిస్ఫై అనమాట. సో ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది, స్లీవ్స్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఇంకా మనం హైలైట్ చేసుకోవాలి అంటే స్టోన్స్తో కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా చాలా బాగా హైలైట్ అయిందనమాట. సో ఇలా వస్తుంది. నేను ఇక్కడ మీకు అన్నీ చూపించిన వాటిలో మీకు ఏది నచ్చింది అనేది అయితే కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు కూడా మా వర్క్స్ కావాలన్నా లేదా స్టిచింగ్స్ కావాలన్నా కూడా మాదైతే తిరుపతిలో ఉంటుందండి.
సిరి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ తిరుపతి, నంబర్ 7680997680. నా పేరు లావణ్య, మీకు తెలుసు కదా. సో మీరు ఎవరన్నా కూడా ఆర్డర్స్ ఇవ్వాలి అంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా నేను తీసుకుంటాను. నేను ఇప్పుడు చెప్పిన నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది అయితే కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.